సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు చిక్కుల్లో పడ్డాడు. ఓ మోడల్ హత్య కేసులో అతని ప్రమేయం ఉందన్న ఆరోపణలపై పోలీసులు అతనికి నోటీసులు జారీ చేశారు. సూరత్ పోలీసుల ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. దీంతో ఆ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ కు ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటుంది. ఓవైపు జట్టు పరిస్థితి అధ్వానంగా ఉంది. స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఐపీఎల్లో రాణించలేకపోవడంతో చివరి 3 సీజన్లలో ప్లే ఆఫ్ కు కూడా చేరుకోలేదు. ఇదొక సమస్య చాలక ఎస్ఆర్హెచ్ స్టార్ ఆల్రౌండర్ అభిషేక్ శర్మ హత్య కేసులో ఇరుక్కోవడం కావ్య పాపను మరింత టెన్షన్ పెట్టిస్తుంది. వివరాల్లోకి వెళ్తే గత రాత్రి 28 ఏళ్ల మోడల్ తానియా సింగ్ ఆత్మహత్య చేసుకుంది. సూరత్ లోని హ్యాపీ ఎలిగెన్స్ అపార్ట్మెంట్ లో ఆమె సూసైడ్ కు పాల్పడింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు తానియా మొబైల్ ఫోన్ ను చెక్ చేశారు. తానియా ఆత్మహత్య చేసుకోబోయే ముందు చివరిసారిగా అభిషేక్ కు చివరి ఫోన్ కాల్ చేసినట్టు విచారణలో తేలింది. దీంతో అతనిని విచారణకు పిలిచారు. తానియా సింగ్ తో అభిషేక్ శర్మ కొంతకాలంగా టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు ఎక్కడికి దారితీస్తుందో తెలియక హైదరాబాద్ జట్టు టెన్షన్ పడుతుంది. ముఖ్యంగా కావ్య పాపకు ఇదో పెద్ద తలనొప్పిగా మారింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 2019 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు. ఐపీఎల్లో 47 మ్యాచ్లు ఆడి 137.38 స్ట్రైక్ రేట్ తో 893 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 75 పరుగులు. ఐపీఎల్లో ఇప్పటి వరకు 4 అర్ధ సెంచరీలు, 9 వికెట్లు తీశాడు. అతనిని జట్టు యాజమాన్యం 6,50,00,000కు రిటైన్ చేసుకుంది. ఒకవేళ కేసు ప్రూవ్ అయి అభిషేక్ ఈ సీజన్ కు దూరం అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఇది పెద్ద దెబ్బే. అంతేకాకుండా ఈ సూసైడ్ కేసు అతడి కెరీర్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.